హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అమ్ములు డాడీ కుట్టి ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజులైంది, 1 వీక్ అయింది లాంగ్ వీడియో పెట్టక. సో, పెడుతున్నానండి. నేను 1 వీక్ బ్యాక్ 4 డేస్ బ్యాక్ వీడియో అండి ఇది. సో, ఈవినింగ్ టైమ్స్ నా వర్క్ ఏంటి అనేది అయితే ఈ వరల్డ్గా చూపిస్తున్నాను. అండ్ ఈ వర్క్తో పాటు మీతో నేను కొన్ని గుడ్ వర్డ్స్ అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కంపల్సరీ వీడియో చూసి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆడవాళ్ళకి ఎప్పుడు ఇంట్లోనే ఎక్కువ పని, ఎక్కువ వర్క్ ఉంటుంది కదా. ఇంట్లో వర్క్ ఉన్నా, ఒకవేళ బయట జాబ్ చేసే వాళ్ళైనా సరే ఇంటిని బయటిని అంతా మేనేజ్ చేసేది ఓన్లీ ఆడవాళ్ళు ఒకటేనండి. సో, నేను ఈవినింగ్ 5 to 6 అండి. నేను ఆఫ్టర్నూన్ కొద్దిగా హెడేక్ ఉంటే ఆయిల్ పెట్టుకొని పడుకున్నాను. ఇంకా వన్ డే హాఫ్ డే స్కూల్స్ కదండి పిల్లలకి. సో, పిల్లలైతే ఇంకా హాఫ్ డే స్కూల్కి వెళ్ళేసి వచ్చి బాబు అయితే పడుకొని ఉండి టీవీ చూస్తున్నాడు. మళ్ళీ తను 10th క్లాస్ అనమాట. 6కి వెళ్ళేసి మళ్ళీ 8కి వస్తాడు. సో, నేనైతే ఎక్కడవక్కడ సర్దేసి సామాన్లు ఏమేమి ఉన్నాయనేసి తీసి పెడుతున్నానండి. బెడ్షీట్లు పరుపుల పైన బెడ్షీట్లు అయితే పడిసేసి వచ్చేసి అన్నీ ఏమేమి ఉన్నాయని అవన్నీ తీసేసుకొని అందులోకి వేసేసుకొని సామాన్లు అయితే సర్దుతున్నాను. ఎనీవే ఏం వర్క్ చేస్తున్నాను అనేది మీరు చూడండి. అండ్ నేను గుడ్ వర్డ్స్ ఏమి మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అని అంటే, మన జీవితంలో కొన్ని వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ కదండి. ఆ వర్డ్స్లో నాకు నేను తెలుసుకునేది ఏంటి అంటే నాకు ఏ వర్డ్స్ కొన్ని సిచ్యువేషన్స్లలో కొన్ని ఉంటుంది. అంటే వ్యక్తిత్వం, తర్వాత ప్రేమ, నిర్లక్ష్యం, విలువ, ఇలా కొన్ని వర్డ్స్ అంటే ఇవన్నీ చాలామందికి తెలుసు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లలో మనకు కొన్ని వాటి విలువ అనేది అర్థమవుతుందన్నమాట. సో, ఆ వర్డ్స్ గురించి ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే, చాలామంది లైఫ్లలో హ్యాపీనెస్ ఉంటుంది, సాడ్నెస్ ఉంటుంది, అన్నీ ఉంటాయండి. అన్నీ ఉంటేనే లైఫ్ కదా. ఎలా ఉంటుందంటే లైఫ్ ఉగాది పచ్చడిలాగా ఉంటుందండి. ఎందుకంటే ఉగాది వస్తుంది కదా. ఉగాదిలో అన్నీ వేస్తారు కదా, షడ్రుచులు అంటారు కదా. సో, అలాగనే మన లైఫ్ కానీ పుల్ల పుల్లగా, తీయ తీయగా, చేదు చేదుగా, కారం కారంగా, సో ఇలా అన్నీ ఉగాది పచ్చడి లాగానే మన లైఫ్ ఉంటుంది. అంటే ప్రతిదీ మనము రిసీవ్ చేసుకొని దాన్ని పెయిన్ అయితే పెయిన్ అనుభవించాలి, హ్యాపీ అయితే హ్యాపీ రిసీవ్ చేసుకోవాలి. ఏదైనా సరే రిసీవ్ చేసేసుకొని మనమైతే లైఫ్లో ముందుకు వెళ్తూ ఉండాలండి. సో, ఇవి ఎందుకు అంటే కనీసం ఒకరో ఇద్దరో చూసి వాళ్ళకు కూడా కొద్ది ఒపీనియన్స్ అని ఉంటాయి. ప్రతి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుందండి. సో, నేను ఇప్పుడు ఆ వర్డ్స్ ఏంటి అనేది చెప్తున్నాను, షేర్ చేసుకుంటానండి. అంటే చిన్నప్పుడు అమ్మమ్మోళ్ళు కానీ ఎవరైనా కూర్చొని పెద్దవాళ్ళంతా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాట్లాడుతూ వాటిలలో కొన్ని వర్డ్స్ యూస్ చేస్తారు కదండి. అంటే గుడ్ వర్డ్స్ అనమాట. మంచి మాటలు కొన్ని మాట్లాడుకునే టైంలలో కొన్ని మంచి మాటలు పంచాయతీ చెప్పడంలో కానీ, అందరూ కూర్చొని మాట్లాడేటప్పుడు కానీ, అమ్మ వాళ్ళు పూలు కొట్టేటప్పుడు కానీ, కుకింగ్ చేసేటప్పుడు కానీ, అమ్మ కానీ నాన్న కానీ, అలా నేను విన్నవి అనమాట. అత్తమ్మోళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు నేను కొన్ని విన్నవి నాకు వాటి గురించి తెలుసుకున్నాను కాబట్టి వాటి గురించి మీతో అలా కూర్చొని తెలుసుకునేటివేనండి. ఆ వర్డ్స్ ఏంటంటే, విలువ లేని చోట మాట్లాడకు. ఇది ఫస్ట్ వర్డ్ అండి. విలువ లేని చోట మాట్లాడకు అంటే, మనకు విలువ ఇవ్వని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడి మళ్ళీ మనం బాధపడి మనం చేసుకునేదట్లా, వాళ్ళు మనకి విలువ ఇవ్వలేదని మీకు ముందే తెలిసినప్పుడు, విలువ ఇవ్వరు అని మీరు అనుకున్నప్పుడు, విలువ లేని చోట వాళ్ళతో మీరైతే ఎటువంటి మాట్లాడాల్సిన అవసరం అయితే ఉండదు. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసో తెలీదో నాకు తెలీదు. నేను మీతో షేర్ చేసుకోవాలని అయితే చేసుకుంటున్నాను. సో, విలువ లేని చోట మాట్లాడకు. ఎప్పుడైనా సరే అండి, మనకు వాళ్ళు విలువ ఇవ్వరా, అవాయిడ్ చేసేయండి. వాళ్ళు బంధువులా, లేకపోతే రక్త సంబంధమా, ఎవరైనా సరే మీకు విలువ ఇవ్వకపోతే వాళ్ళతో మాట్లాడడం మానేయండి. పదే మీరే వెంట పడుతూ మీరే మీ విలువనైతే తగ్గించుకోవద్దండి. వాళ్ళ సైడ్ నుంచి మీకు విలువ లేదన్నప్పుడు
మీ గౌరవం మీరే కాపాడుకోవాలి. సో, అందుకే వాళ్ళు విలువ ఇవ్వరని ఎనీథింగ్ ఫ్రెండ్స్ గానీ, ఎవ్వరైనా రక్త సంబంధం వాళ్ళు గానీ, బ్రదర్స్, సిస్టర్స్ ఎవ్వరైనా సరే, కజిన్స్ ఎవ్వరైనా సరే, కొలీగ్స్ ఎవ్వరైనా సరే గానీ విలువ లేని చోట్ల మాట్లాడొద్దండి. మీ విలువ మీరే కాపాడుకోవాలి. ఓకేనా? ఇది ఫస్ట్ వర్డ్ అండి. సెకండ్ వర్డ్ వచ్చేసి గౌరవం లేని చోట నిలబడకు. చాలా సిచ్యువేషన్స్‌లలో కొంతమంది గౌరవము దేన్ని చూసి ఇస్తారండి. మామూలుగా ఈ సొసైటీలో అయితే నాకు తెలిసి వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్, వాళ్ళ మాట తీరు, తర్వాత వచ్చేసి వాళ్ళ దగ్గర మనీ ఉందా, మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బుందా. డబ్బున్న వాళ్ళకే విలువండి. విలువ, గౌరవం 2 దక్కుతాయి. మన దగ్గర మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ ఏమంటారు అమౌంట్ ఉంటేనే విలువ, గౌరవం దొరుకుతుంది. అలాగనే ఇప్పుడున్న ఈ సొసైటీలో విలువ, గౌరవం ఈ 2 వచ్చేసి మన దగ్గర డబ్బులు, ఆస్తులు ఉంటేనే ఈ 2 వస్తాయండి. నాకు తెలిసినంత వరకు అదండి. గౌరవం లేని చోట్ల నిలబడకు. మీకు గౌరవం ఇవ్వరు అని మీరు తెలుసుకున్నప్పుడు, మనీకే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారన్నప్పుడు మీరు అక్కడ నిలబడొద్దండి. ఎదురు చూడొద్దండి. ఎంత దగ్గర వాళ్ళైనా, ఎంత మీకు అయిన వాళ్ళైనా మీరు అక్కడ నిలబడొద్దండి. మీ గౌరవం మీరు పోగొట్టుకోవద్దండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, ప్రేమ లేని చోట ఆశపడకు. అంటే ఇప్పుడు ఎలాగైనా సరే అండి, ప్రేమ అంటే అమ్మాయిని ప్రేమించడమే, అబ్బాయిని ప్రేమించడమే ప్రేమ కాదు. తల్లిది ఒక ప్రేమనే, తండ్రి ఒక ప్రేమనే, చెల్లెలు ఒక ప్రేమనే, అన్న ఒక ప్రేమనే, పిల్లలు ఒక ప్రేమనే. ఆల్మోస్ట్ మన చుట్టూ తిరిగేది ప్రేమ, అభిమానము ఇవే ఎక్కువ ఉంటాయి. సో, మీరు ప్రేమించినప్పుడు వాళ్ళు మిమ్మల్ని తిరిగి ప్రేమించలేదు అన్నప్పుడు మీకు బాధ ఉంటుంది. అలాంటప్పుడు మీరు అవతల నుంచి మీకు ప్రేమ రానప్పుడు, వాళ్ళు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు, వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడనప్పుడు మీరు అదే పనిగా వెళ్ళి వాళ్ళని ప్రేమించమని అడగడం కానీ, ప్రేమని వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఆశపడడం కానీ వేస్ట్ అండి. సో, దానివల్ల మీరు ప్రేమించి ఆశపడడం వల్ల అక్కడ ప్రేమ లేదని తెలిసినా మీరు ఆశపడడం వేస్ట్. అలాంటప్పుడు మీరు జీవితాంతం వెయిట్ చేసినా అవతల వైపు నుంచి ప్రేమ అయితే రాదు. మీరు ఒకవేళ ప్రేమించిన తర్వాత ఎవరైనా మీకు వాళ్ళు ప్రేమించలేదు అని తెలిసినప్పుడు వదిలేయండి. లేదంటే లైఫ్ లాంగ్ బాధపడుతూ ఉంటారు. సో, అది ఎవరైనా సరే, తల్లా, తండ్రా, బ్రదరా, సిస్టరా, పిల్లలా, లవరా, భార్యనా, ఎవరైనా సరేనండి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చే వర్డ్ వచ్చేసి ఫోర్త్ వర్డ్. నీకు నచ్చని, ఇష్టం లేని విషయాలకు క్షమాపణ చెప్పకు. నీకు నచ్చని ఇష్టం లేని విషయాలకు క్షమాపణ చెప్పకు. అండ్ నీ తప్పు లేనప్పుడు కూడా క్షమాపణ చెప్పకండి. బాగా చెప్తున్నా వినండి. నీకు నచ్చని, ఇష్టం లేని విషయాలను మీ తప్పు లేనప్పుడు వాటికి మీరు క్షమాపణ చెప్పకండి. ఏమండి, నా దృష్టిలో అయితే కానీ సారీ, థ్యాంక్ యూ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒకరికి సారీ చెప్తున్నామంటే అవతల వాళ్ళు మన వల్ల బాధపడుతున్నారు, నా వల్ల తప్పు జరిగిందని మీ మనసులో మీరు హార్ట్ఫుల్గా ఫీల్ అయినారనుకోండి, ఖచ్చితంగా సారీ చెప్పండి. మీ వల్ల పొరపాటున అవతల వాళ్ళకి ఆపదనా, లేకుంటే వాళ్ళు బాధపడినారు అని మీరు ఫీల్ అయితే సారీ చెప్పండి. కానీ మీ తప్పు లేకుండానే అవతల వాళ్ళ తప్పు పెట్టుకొని కూడా మిమ్మల్ని సారీ చెప్పమంటే మీరు అస్సలు చెప్పొద్దండి. ఏముందిలేరా ఒక సారీ చెప్పు అయిపోతుంది అంటారు కదా. లేదండి, మీ తప్పు లేనప్పుడు, నీకు నచ్చని, ఇష్టం లేని విషయాలు ఎవరైనా మాట్లాడి మిమ్మల్ని హర్ట్ చేసినప్పుడు కానీ మీరు సారీ అయితే చెప్పొద్దండి. ఇది నేను కంపల్సరీ అయితే చెప్తున్నానండి. థ్యాంక్ యూ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అలాగనే సారీ కూడా నాకు తెలిసినట్టయితే నేను చెప్తున్నాను. సో, మీకు అర్థమైంది అనుకుంటా. తర్వాత వచ్చేసి చులకనగా చూసే చోట చొరవ చూపకు. ఈ వర్డ్లు నేను అదే పనిగా రాసుకొని మీతో ఈరోజు ఇదైతే చర్చిస్తున్నానండి. మిమ్మల్ని చులకనగా చూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చొరవగా, ఇప్పుడు మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళింటారు, వాళ్ళు మిమ్మల్ని ఏదో ఫార్మాలిటీకి పిలిచాలంటే పిలిచింటారు. మీరు వెళ్ళి అరే ఇదంతా పని మనవాందే, మనమే చేసుకోవాలా అనేసి చొరవ చూపించి మీరు పని మీద పని చేసుకుంటూ, అంటే వాళ్ళ పనులలో మీరు ఇన్వాల్వ్ అవుతుంటే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకుండా అవాయిడ్ చేస్తూ ఉంటే, అలాంటి చులకనగా చూసే వాళ్ళ చోటి కంటే మీకు విలువ, గౌరవము, ప్రేమ లేని చోట
మీరు ఎక్కడైనా సరే చొరవ అయితే చూపకండి. వాళ్ళు ఎంతట్లో ఉన్నారో మీతో మీరు అంతటి వరకే ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇవి నేను ఈ 5 వర్డ్‌లు మీతో ఈరోజైతే షేర్ చేసుకున్నానండి. సో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.